కర్నూలు జిల్లాకు చెందిన శ్రీ శ్రీ అఖిల భారత కురువంశ నిత్యాన్నదాన సత్రం శ్రీశైలం రిజిస్టర్ నంబర్ 127/89 వారి నిర్వహణ విషయంలో దాతలు అందరికీ తెలుసు. దాతలను ఎలా గౌరవించామో అందరికీ తెలుసని శ్రీ శ్రీ అఖిల భారత కురువంశ నిత్య అన్నదాన సత్రం అధ్యక్షులు ఎంకే రంగస్వామి, సభ్యులు శివన్న పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ కొంతమంది హైదరాబాద్ కు చెందిన శ్రీ వీరప్ప స్వామి సాధనం రిజిస్ట్రేషన్ నెంబర్ 457/2006 కలిగిన కొంతమంది వ్యక్తులు సత్రం నిర్వహణ చేసిన రోజుల్లో అక్కడికి వచ్చిన భక్తులను అలాగే దాతలను ఎలా ఇబ్బంది పెట్టారో భోజన విషయంలో కానీ రూమ్లో విషయంలో కానీ అక్కడ నిర్వహణకు ఉంచిన కురువలు కాకుండా ఇతర కులస్తులను ఉంచి వారు ప్రవర్తించిన తీరు దాతలందరికీ తెలుసు. మీరు వేరే చెప్పనవసరం లేదని, అలాగే ఎంపీ గోరంట్ల మాధవ్, సిపిఐ రామచంద్రయ్య, గడ్డం రామకృష్ణ సత్రం రిపేర్ విషయంలో సలహాలు సూచనలు ఇచ్చేందుకు అలాగే వీలైనంత తొందరగా రిపేర్ పూర్తి చేస్తామని, సత్రాన్ని సందర్శిస్తే దాని హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ మరియు అనుచరులుగా మాపైన దౌర్జన్యం చేసి సత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీకి తెలంగాణకు చెందిన కొంతమంది ఫిర్యాదు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. కర్నూలు జిల్లాకు చెందిన రిజిస్టర్ నెంబర్ 127/89 వారు పేర్కొన్నారు. ఆ సత్రం విషయంలో కోసికే శ్రీనివాసరావు, బన్నె బుచ్చప్పలకు సంబంధం లేనప్పటికీ కొంతమంది వ్యక్తులను అడ్డం పెట్టుకుని సత్రంలా కాకుండా మరోలా నడిపారనేది, శ్రీశైలంలో ఎవరిని అడిగినా చెబుతారనేది నగ్న సత్యం. ఈ రోజు మీ ఆదాయానికి లోటు పడిందని, దాతలను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేయడం సబబు కాదని వారు పేర్కొన్నారు. దయచేసి దాతలకు విన్నవించింది ఏంటంటే, కోసిగి శ్రీనివాసరావు, బన్నె బుచ్చప్ప మరికొంతమంది చెప్పే మాటలు నమ్మి దాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుడిసె శివన్న తెలిపారు. శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున దేవస్థానం శ్రీశైలంలోని శ్రీ అఖిల భారత కురువంశ నిత్యాన్నదాన సత్రము పేరుతో మాకు వచ్చేసి 127/1989 అఖిల భారత కురువంశ నిత్యాన్నదాన సత్రం పేరుతో మేము రిజిస్టర్ కాబట్టి మేము 1995లోన టెంపుల్కి అప్లై చేస్తే మాకు అఖిల భారత కురువంశ నిత్యాన్నదాన సత్రం సంబంధించి 75 సెంట్లు గవర్నమెంట్ వారు కేటాయించడం జరిగింది. అందులోన మాకు వచ్చేసి అక్కడ సత్రము నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ నిర్మాణంలో భాగంగానే మాకు కొంతమంది దాతలు అంటే కర్నూలు జిల్లా అయితేమి, అనంతపురం జిల్లా అయితేమి, అట్లాగే మనకు హైదరాబాద్ వాళ్ళు అయితేమి, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ వాళ్ళు కూడా రూమ్లు కట్టించడం జరిగింది. దాంట్లో భాగంగానే 2006లోన ఒక హైదరాబాద్ వాళ్ళు కొంతమంది 457/2006 సంవత్సరంలోన ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని మేము మాకు హక్కులు ఉన్నాయని చెప్పి మా మీద దౌర్జన్యం చేస్తూ కోర్టుకు రావడం జరిగింది. మేము 2006 సంవత్సరంలోన 200 OS నంబర్ 245/2006 గాను ఆత్మకూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులోన మేము కేసు చేయడం జరిగింది. 5/6/2018లోన పర్మనెంట్ ఇంజెక్షన్ మాకు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు కూడా మేమే కంటిన్యూగా సత్రం నడుపుతున్నాము. ఎందుకంటే దాని మీద వాళ్ళు అప్పీల్కి పోతూ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అప్పీల్ పోయినారు. షూట్ నెంబర్ 15 అది రీసెంట్లీగా అంటే వీరప్ప సదన్ 457/2006 వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు అప్పీల్ పోయినారు. ఆ అప్పీల్ విషయమై 2019/7/2023 డిస్మిస్ అయ్యింది. డిస్మిస్ కావడంతో వాళ్ళు మమ్మల్ని మేము అక్కడ అంటే రిపేర్ పేరుతో మేము రూమ్లో కొన్ని రిపేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే శివరాత్రి దగ్గర రావడంతో ఆ రిపేరీ తొందరగా కావాలన్న ఉద్దేశంతో ఆదివారం రోజు అంటే నేను సభ్యుడైన అంటే సత్రంలోని శ్రీ అఖిల భారత కురువంశ నిత్యాన్నదాన సత్రంలోని సభ్యుడైన శివన్న నేను, అట్లాగే కొంతమంది వెంకటేశ్వర్లు, తర్వాత దేవేంద్ర, శివరాము వీళ్ళందరూ పోయి కూడా శివరాము, శివ, దేవిరెడ్డి వీళ్ళందరూ పోయి కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించి మా సంఘానికి సంబంధించిన నాయకులు కొంతమందికి అంటే సిపిఐ రామచంద్ర అయితేమి, గడ్డం రామకృష్ణ గారికి తెలియజేయడం జరిగింది. వారు సోమవారం వచ్చి అంత సత్రాన్ని మొత్తం పరిశీలించడం జరిగింది. మంగళవారం రోజు ఎంపీ గారు మా ఎంపీ గారైన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారికి చెప్తే ఆయన మంగళవారం రోజు వచ్చి పరిశీలించి దీన్ని వీలైనంత తొందరలోన మనము పూర్తి చేసి భక్తులకు అట్లాగే దాతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది. సూచనలు సలహాలు ఇచ్చి అక్కడికి వస్తే ఆయన ఏదో వచ్చి దౌర్జన్యం చేసి దాన్ని సత్రాన్ని ఆక్రమించుకున్నట్టు, అదేదో వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నట్టు వాళ్ళు దాన్ని ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి మా మీద కేసులు పెట్టడం జరిగింది. అట్లాగే
దాతలను రెచ్చగొడుతూ, ఎందుకంటే వాళ్ళు మేము నడుపుతున్నప్పుడు ఎప్పుడు కూడా దాతలకు ఎలాంటి ఇబ్బంది కలిగింది లేదు. వాళ్ళు ఒకప్పుడు కొన్ని రోజులు దాతలు వాళ్ళు నడిపినప్పుడు కూడా అసలు కులం కాని వాళ్ళని కురువల్ని పెట్టాలి. ఏ సత్రంలో ఆ సత్రం వాళ్ళు ఉంటారు. కురువలు కాని వాళ్ళని ఇతర కులస్తులను 3 కులాలను పెట్టి అక్కడ ఇట్లా సత్రంలో కాకుండా అదొక లాడ్జిలా మరో రకంగా ఎక్కడ శ్రీశైలంలో ఎవరిని అడిగినా బీరప్రసాద్ వాళ్ళు నడిపిన రోజులు ఎట్లా నడిపినారంటే అదొక వ్యాపార కేంద్రంగా నడిపినా తప్ప సత్రంగా నడపలేదు అనేది అందరికీ జగమెరిగిన సత్యము. దాతలు హైదరాబాద్లో ఉండే దాతలు కానీ ఇంకా మిగతా దాతలు కూడా ఎవరు కూడా మీకు వచ్చిన నష్టమైతే ఏమీ లేదు. దాతల్ని ఎలా గౌరవించాలో ఆ గౌరవం అలాగే ఉంటుంది. మీరు వాళ్ళు హైదరాబాద్ నుంచి ఏదో కోసికి అట్లాగే శ్రీనివాసరావు, బన్నె బుచ్చప్ప వీరు మా పైన, మా ఎంపీ గారి పైన తప్పుడు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ స్వాధీనంలో ఉండడం, మేమేదో దౌర్జన్యం చేసి ఆక్రమించుకున్నట్టు కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్ తప్పుడు కంప్లైంట్. ఈ కంప్లైంట్లు తక్షణమే వాపసు తీసుకోవాలి. ఇట్లా కంప్లైంట్కి ఏం భయపడేది లేదు. ఎందుకంటే ఇది సత్రము మా పేరుతో ఉంది. మాకు గవర్నమెంట్ మాకు ల్యాండ్ ఇచ్చింది, మేము కట్టినాము. దాతలకు వచ్చిన ఇబ్బంది లేదు. దయచేసి దాతలు ఎవరు వాళ్ళు చెప్పే మాటలు నమ్మవద్దు. వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు రెచ్చగొట్టే తరాలను ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ చేతిలో ఉంటే ఏదో వాళ్ళకు వచ్చేది పోతుందనే ఉద్దేశంతో దాతలు రెచ్చగొడుతున్నారు. దయచేసి దాతలు ఎవరు మీరు వాళ్ళు చెప్పే మాటలు నమ్మి, ఎందుకంటే మేము వీలైనంత తొందరలోన దాన్ని పూర్తి చేస్తాము. దాని విషయమై మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా, మీకు దాని విషయం ఏదైనా సంప్రదించాలనుకుంటే 9440